అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మనకి వర్షాకాలం అయితే వచ్చేసిందండి. ఈ వర్షాకాలంలో వర్షాలు పడుతున్నప్పుడు మనందరికీ వేడివేడిగా కారంగా తినాలనిపించేది మిర్చి బజ్జీ అండి. ఈరోజు వీడియోలో ఈ మిర్చి బజ్జీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ మిర్చి బజ్జీని చేసి వేడివేడిగా తీసుకుంటే పైన క్రిప్సీగాను లోపల సాఫ్ట్గానైతే ఉంటుంది. ముందుగా స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బౌల్లో 2 స్పూన్ల వాము వేసి 1 స్పూన్ చింతపండు రసము, 3 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఏమో సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ మనం శనగపిండికి బదులు పుట్నాల పిండి కూడా వాడచ్చు. చింతపండు రసం ఎందుకు వాడుతున్నామంటే మిర్చి కారం తగ్గించడానికి ఇక్కడ నేను చింతపండుని అయితే వాడుతుందండి. చింతపండు రసం లేకుండా అయినా సరే ఈ స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కొంచెం వాటర్ అనేది వేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. తర్వాత మనం బజ్జీ కోసం తీసుకున్న మిరపకాయలని చాకుతో ఒక ఘాటులా పెట్టుకొని దాంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసివేయాలండి. ఈ విధంగా స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత మిరపకాయలు కూడా ఘాట్లు పెట్టేసుకొని వాటిని చక్కగా ఆ స్టఫింగ్ అయితే పెట్టేశానండి. మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఆ మిరపకాయలు అయితే పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ 20 బజ్జీల దాకా అయితే చేసుకుంటున్నాను. అన్ని మిరపకాయల్లోకి ఇలా స్టఫింగ్ అయితే పెట్టుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. తర్వాత మనం పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం పిండిని కలుపుకోవడానికి ఒక బౌల్ కానివ్వండి, గిన్నెని కానివ్వండి తీసుకొని దాంట్లో 250 గ్రాముల శనగపిండి అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ 20 బజ్జీలకి చేసుకుంటున్నా కాబట్టి ఒక పావు కిలో దాకా శనగపిండి అయితే వేసుకున్నాను. తర్వాత దాంట్లో ఆ స్పూన్ వచ్చి వాము వేసి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక చిటికెడు బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. మనం వాటర్ పోసి ఇలా థిక్గా కాకుండా లూజ్గా కాకుండా నేను ఇక్కడ వీడియో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఆ పిండిని అయితే కలుపుకోవాలండి. తర్వాత మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న మిరపకాయని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో డిప్ చేసి ఆయిల్ అయితే వేయాలండి. ఇలా ఒక్కొక్కటిగా పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్ అయితే వేయాలి. ఇక్కడ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలండి. ఇలా మిరపకాయలన్నిటినీ ఆయిల్లో డిప్ చేస్తా అన్నిటికీ సరిపడా వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై అనేది చేసుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఇలా వర్షాలు పడుతున్నప్పుడు కానివ్వండి, సాయంత్రం వేళల్లో టీ టైంలో కానివ్వండి, వేడివేడిగా మిరపకాయ బజ్జీ తింటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.